ఉంది. బోనాల్లో మొత్తం కూడా మరి డ్యామేజ్ చేయడం జరిగింది. బోనాల్లో కూడా అరేంజ్మెంట్ సరిగ్గా కాకపోవడము, ఎవరికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లైన్స్ ఏర్పాటు చేయకపోవడము, సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాదు, ఇప్పుడు నిమజ్జనం, ఖైరతాబాద్ నిమజ్జనం విషయంలో కూడా నాట్ ఓన్లీ ఖైరతాబాద్, గణేష్ మండపాల దగ్గర నువ్వు మండపం పెట్టద్దు అది ఇది అని చెప్పి కొంతమంది గొడవ పడడం, అండ్ ఇక్కడ ముస్లిమ్స్ వర్సెస్ హిందువుల మధ్యలో కూడా గొడవలు అవ్వడం, అండ్ ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్కి చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం. అండ్ అలాగే దీని తర్వాత ముఖ్యంగా నిన్న గణేష్ కమిటీ, మీరు గనక మాకిప్పుడు నిమజ్జనాలకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోతే మేము ఎవరం కూడా గణేష్ నిమజ్జనాలు చేయము, ఇట్లనే పెట్టుకొని కూర్చుంటామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం అప్పుడు అరేంజ్మెంట్స్ చేయడం మొదలుపెట్టింది. అంటే ప్రతిసారి మిమ్మల్ని అడుక్కోవాలి, కొట్లాడాలి, ఇవన్నీ చేస్తేనే జరుపుతారు, లేకపోతే ఏం జరపరు, అంతే కదా. ఎస్, మొత్తానికి ఈరోజు ఏమంటారు, మొత్తం కూడా ఎక్కడికక్కడ నిమజ్జనాలు జరగబోతున్నాయి. ఈరోజు మొత్తం ప్రత్యేకంగా కూడా అంటే రావయ్య గణపయ్య అని చెప్పి మన ఇంటికి ఆహ్వానించినటువంటి గణపయ్యను, మన గల్లీకి ఆహ్వానించినటువంటి గణపయ్యను సంతోషంగా వెళ్ళి రావయ్య అని చెప్పి మనము నిమజ్జనం చేస్తూ ఉన్నాం. ఎనీవేస్, ఇది మాత్రమే కాదు, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం కాలంలో వాళ్ళు చూపించినటువంటి అక్కసే అవ్వచ్చు, అంటే ఒక బానిసలాగా చూడడమే అవ్వచ్చు. సో వాళ్ళకి సాటిగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి ధైర్యంగా ఎంతోమంది అమరవీరులు వాళ్ళతో కొట్లాడి ఈ రోజున తెలంగాణను ఒక బానిసత్వం నుంచి బయటపడేసినటువంటి దినోత్సవమే ఈ విమోచన దినోత్సవం. ఇటువంటి విమోచన దినోత్సవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అంటుందంటే అసలు దానికి దీనికి సంబంధం ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. దానికి దీనికి సంబంధం ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు విమోచన దినోత్సవం లాగా జరపకుండా ప్రజాపాలన దినోత్సవం అంటున్నాడు. సరే పోనీ ప్రజాపాలన దినోత్సవం అన్న ఏమైంది? ప్రజల సామాన్యుల ఇళ్లలోకి హైడ్రా దూసుకపోయింది, అంటే కుళ్ళగొట్టింది. ఇప్పుడు హైడ్రా గురించి నేను మాట్లాడాలి అంటే ఏమైంది? హైడ్రా మొత్తం కులగొట్టడం ఆపేసింది ఎందుకు? డిస్మాంటిల్ చేయడం ఆపేసింది ఎందుకు? ఎందుకు పోవట్లే? అండర్ పోని ఎప్పుడైతే పోయి అక్కడ కంటెంట్ చేసినామో, ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళది ఏం చేయొద్దు అని మళ్ళీ ఒక హైడ్రా ఒక ఆర్డర్ తీసుకొచ్చుకుంది. ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని కూడా కుల్లగొట్టాలి అన్నది. పాపం నాకు తెలిసి పొంగులేటిది కావచ్చు, రేవంత్ రెడ్డి గారి అన్నగారిది కావచ్చు, రేవంత్ రెడ్డి గారిది రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడో కట్టున్నాయి. ఎక్కడ మళ్ళా మేము అందరం అడుగుతాము అది ఎందుకు కుల్లగొట్టలే అని చెప్పి ఈ మళ్ళీ ఒకటి తీసుకొచ్చిరు, కుల్లగొట్టద్దు అని చెప్పి, కఠిన ఇల్లు కుల్లగొట్టద్దు. మరి ఇదే కఠిన ఇల్లు కుల్లగొట్టద్దు అన్న తీసుకొచ్చినప్పుడు సామాన్యులకు ఎందుకు అది రాదు? సామాన్యుల ఇల్లు కుల్లగొట్టినావు కదా బుల్డోజర్ పెట్టి, మరి వాళ్ళకేం కంపన్సేషన్ ఇస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, రంగనాథ్ గారిని అడుగుతున్నా. మరి రంగనాథ్ గారు అంటే కొంచెం ఆనిముత్యమే, మరి ఆయన చేయడు. మొత్తం బిల్ కలెక్టర్ అంటే ఈయన ఉంటాడు, మా రేవంత్ రెడ్డి సార్ ఉంటాడు, మా రేవంత్ రెడ్డి అని ఉంటాడు. పోవాలి, పైసలు పట్టాలి. ముఖ్యమంత్రి గారు పోతారా? పోరు. ఆయన బినామీ అయినటువంటి ఫహీం ఖురేషిని పంపిస్తాడు. రేపటి రోజున ఏమైనా ఫహీం ఖురేషి అతన్ని ఫ్రంట్ లైన్లో పెడతాడు అన్నట్టు. సో రేపటి రోజున జైలుకి పోయినా ఆయనే పోతాడు, ఏం చేసినా ఆయనే చేస్తాడు. ఎందుకంటే అన్ని వేల కోట్ల ఆస్తులు ఫహీం ఖురేషికి ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా మాట్లాడితే అధ్యక్ష ఇక చాలా అద్భుతాలు ఉంటాయి. మరి వీటికి దీనికి సమాధానం చెప్పాలా? సామాన్యుల ఇంటి మీద బుల్డోజర్ పెట్టినటువంటి రంగనాథ్ గారు, సామాన్యుల ఇంటి మీద బుల్డోజర్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ సామాన్యులకైతే రేట్ల విషయంలో కావచ్చు, పాలన విషయంలో కావచ్చు, రేట్లు కావచ్చు, పాలన కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం కాలర్ ఎగరేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఈ రోజున ఓట్లేసినటువంటి అదే సామాన్యుల గుండెల్లో
తూట్లు పొడిచినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. సామాన్యులకి ఏ కంపెన్సేషన్ ఇస్తారు మీరు? 60 గజాలు 70 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నోడిది నువ్వు నిర్దాక్షణంగా వాళ్ళ ఇంట్లో స్టవ్ తీసుకుందామన్నా, సిలిండర్ తీసుకుందామన్నా, పప్పులు ఉప్పులు బియ్యం పుస్తకాలు తీసుకుందామన్నా వినటువంటి హైడ్రా మానవత్వం లేకుండా వ్యవహరించినటువంటి హైడ్రా. అంటే నీకు డబ్బున్నోళ్ళ ఇళ్ళలోనేమో మానవత్వం ఉంటుంది, లేనోళ్ళ ఇళ్ళలోనేమో మానవత్వం ఉండదు. ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎవరో కమెంట్లు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, సామాన్యులు ఎక్కడికి పోవాలా? పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడైతే ధ్వంసం చేసినారో ఆ ల్యాండ్స్ కొన్ని పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని అడ్డుగోలుగా డిస్మాంటిల్ చేసి పడేసిండ్రు. బట్టలు తీసుకుంటామంటే కూడా వినలే, నడి రోడ్డు మీద నించోబెట్టింది ఎక్కడ దౌర్జన్యం. అండ్ అదే రకంగా మిడిల్ క్లాస్ బతుకుల గురించి చెప్తా నేను. మరి రేవంత్ రెడ్డి గారు పాపము ఓటుకు నోటు కేసు అని అదని ఇదని ఎప్పటికప్పుడు బాగానే ఆర్టీ యాక్ట్ల ద్వారా బాగా సంపాదించిండు. సో ఆయనకి మిడిల్ క్లాస్ బాపత్ అంటే ఏందో తెలియదు. పాపం మా రేవంత్ రెడ్డి అన్న వదినమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఆల్రెడీ వదినమ్మ వెల్ సెటిల్డ్ కాబట్టి, మళ్ళీ నా చదువుకున్నాక ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు మిడిల్ క్లాసే, తర్వాత ఏ క్లాసు? మిడిల్ క్లాస్ కాదు, ఏం కాదు, కోటీశ్వరుడు అయిపోయిండు ఒకటేసారి. అట్లా 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 పట్టుకొని పైకి వచ్చాడు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కష్టాలు కానీ, సామాన్యుల కష్టాలు కానీ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలుస్తాయి? తెలియవు. పైసా కూడబెట్టి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కొనుక్కొని, ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ కొనుక్కొని, బ్యాంక్ వాళ్ళ దగ్గర డబల్ ఇంట్రెస్ట్లు ఇల్లు కొనాలంటే లోన్ పర్సంటేజ్ ఆర్బీఐ ఎంత ఇచ్చిందో ఒకసారి తెప్పించుకోండి లిస్టు. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు అయింది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వస్తలే. 1 కోటి రూపాయలు పెట్టి వాడు ఇల్లు కొంటే మొత్తం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డబల్ ట్రిపుల్ మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. అంత ఇంట్రెస్ట్ కట్టి మీ వస్తుంటారేమో బ్లాక్మెయిల్ చేస్తారు, దందాలు చేస్తారు. ఒకటేసారి 1 కోటి 2 కోట్లు వస్తాయి కాబట్టి ఇట్లా ఇస్తారు, అట్లా కొంటారు. కానీ మిడిల్ క్లాసు బడ్జెట్ పద్మనాభంస్ చచ్చినట్టు ట్యాక్స్ కట్టాలి. లోన్ రావాలంటే ఐటీ రిటర్న్స్ చూపించాలా, మినిమం 3 ఏళ్ళ ఐటీ రిటర్న్స్ ఉండాలా. అది కూడా ఆ లోన్కి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అమౌంటే లోన్కి వస్తుంది. ఒకవేళ అది రాకపోతే మిగతాది సుధరాయించుకోవాలంటే భూమి ఉన్నోడేమో భూమి తాకట్టు పెడతాడు, మరి ఏం లేనోడు ఏం చేయాలి? అక్కడిక్కడ 3% 4% ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇల్లీగల్గా 5% 6% ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు బయట దునియాలో. సో అక్కడ నుంచి తెచ్చుకొని వీళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. డౌన్ పేమెంట్లు కట్టి రిజిస్ట్రేషన్కి మళ్ళీ దొరకవు. రిజిస్ట్రేషన్కి పైసలు వెతుక్కోవడానికి మళ్ళా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మెడలో ఉన్నటువంటి పుస్తలు తాడో లేకపోతే ఇంకేమైనా ఉంటే గది కూడా తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీకేం తెలుసు సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు మీకేం తెలుసు? సో ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రా పోయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా వితౌట్ నోటీస్ పోయి డిస్మాంటిల్ చేసింది. సరే, అదొక రాజకీయ నాయకుడు కట్టిండనే అనుకుందాం, లేకపోతే ఇంకోడో దొంగ కట్టిండి అనుకుందాం. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కట్టేటోళ్ళు దొంగలే. అది చెరువులో ఉందని చెప్పి సామాన్యులకు ఎట్లా తెలుస్తుందండి? తెలుస్తుందా? ఇప్పుడు చెరువును మొత్తం మట్టేసి మూసేస్తారు. మూసి కింద మంచిగా ఒక స్ట్రాంగ్ ఫ్లోరింగ్ వేస్తారు, వేసి పిల్లర్లు వేస్తారు. వేసినప్పుడు అది చెరువా ఏదా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, అది బఫర్ జోనా అని చెప్పి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఎట్లా తెలుస్తుంది? వాడు పొద్దున ఎప్పుడో పోయి రాత్రి ఎప్పుడో రెక్కల కష్టం మీద కుటుంబానికి ఇంత పోషిద్దామని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నిటికీ అతీతంగా రక్తనాళాలను వడ్డించి మళ్ళీ ఏమైనా జ్వరం వచ్చినా ఎక్కడ దవాఖానకు పోయినా మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. ప్రభుత్వ హాస్పిటల్కి పోతే మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి, చచ్చినట్టు 5,000 ఖర్చు అయ్యాయి, మినిమం 5,000. పొద్దున్న లేచి పోతే రాత్రికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ దీంట్లో వాళ్ళు ఏం చూసుకోరు? ఎందుకు చూసుకోరు చెప్పాలనా? గవర్నమెంట్ ఆఫీసు ఏమైనా తప్పులు ఉంటే అసలు ఆ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ లేయదు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి వినండి, బిల్డింగ్లు కట్టడానికి ఏ రెరా ఇచ్చింది, ఏ హెచ్ఎండిఏ ఇచ్చింది పర్మిషన్, ఏ సబ్ రిజిస్టర్ గాడు పోయి రిజిస్ట్రేషన్ చేసిండు?
వాటర్ కనెక్షన్ ఇచ్చినోడెవడు, కరెంటు మీటర్ పెట్టినోడెవడు, వానెందుకయ్యా నువ్వు సస్పెండ్ చేయవు? ఈ రోజున వాళ్ళందరూ వీళ్ళు ఏమనుకుంటారు కొనేటోళ్ళు, అచ్చా బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఓన్లీ ఇవే చూస్తారు డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ చూస్తారు, బిల్డింగ్ డాక్యుమెంట్స్ ఏమంటారు మన ఎస్ ఏది కరెంటు కనెక్షన్ ఉందా, వాటర్ మీటర్ కనెక్షన్ ఉందా, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయా, హెచ్ఎండిఏ ఉందా, రెరా ఉందా, ఇది అప్రూవలా గవర్నమెంట్ నుండి. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఏం చూస్తారు, ఈ ఎవరి పేరు మీద ఈ బిల్డర్ కడుతున్నాడు దానికి రిజిస్ట్రేషన్ అయి ఉందా. సో రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఈ సన్నాసులు ఏం చేస్తారంటే, ఎవడైతే అమ్మినోడు ఉన్నాడో వాడు చెప్పాడు, గతంలో ఇక్కడ ముందర చెడు ఉండే, దీన్ని మొత్తం పైన మట్టి వేసి మొత్తం కప్పేసినాం, ఈడ పిల్లలు లేపినాం, ఈడ అందరికి పైసలు ఇచ్చుకుంటూ వచ్చినాం, ప్రతి ఒక్కడు పర్మిషన్లు ఇచ్చిండు. వాడు చూడడు, వీడు పోయి కట్టలు టేబుల్ మీద పెడితే ఆఫీస్లలో చూస్తారా అన్న, వచ్చి కూడా ఇన్స్పెక్షన్కి రారు. ఇన్స్పెక్షన్కి రారంటే రారు. మళ్ళీ ఏం చేస్తాడు, లోకల్గా కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ కోఆపరేట్ చేయాలంటే మళ్ళీ వాడికి తడపాలి, లేకపోతే కౌన్సిలర్ మళ్ళీ వాళ్ళకి తడపాలి, లేదా మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి తడపాలి, మున్సిపల్ కమిషనర్ తడపాలి. ఇట్లా వీళ్ళందరికీ తడిపి ఈ పేమెంట్ కూడా కొనేటోడి నెత్తి మీద వేస్తాడు. ఈ పేమెంట్ కూడా కొనేటోడి నెత్తి మీద వేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లుంటాయి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే ఏం చేయాలో చెప్తున్నా నేను. వాళ్ళకి అక్కడ రెరా తెలియదు, హెచ్ఎండిఏ తెలియదు, అన్ని పర్మిషన్ ఉన్నాయా మాత్రమే చూసుకుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు, అది బఫర్ జోను. ఇంకా పెద్ద ముచ్చట ఏం చెప్పాలన్నా, ఈ బిల్డర్లు